ఐపీఎల్ 2026 పై ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. లీగ్ ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుంది, మ్యాచ్లు జరిగే వేదికలు ఏవేవి, ముఖ్యంగా డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హోమ్ గ్రౌండ్ అయిన బెంగళూరులో మ్యాచ్లు జరుగుతాయా లేవా అనే అంశంపై కొన్ని వార్తలు బయటకు వచ్చాయి. మంగళవారం ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఆ సమావేశం నుంచే ఈ వార్తలు బయటకు వచ్చాయి. అందులో మొదటిది వచ్చేసి ఐపీఎల్ 2026 షెడ్యూల్. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఐపీఎల్ 2026 మార్చి 26న ప్రారంభం కానుంది. మార్చి 8న జరిగే ఫైనల్ మ్యాచ్తో టీ20 ప్రపంచ కప్ ముగుస్తుంది. అంటే టీ20 ప్రపంచ కప్ ముగిసిన 17 రోజుల తర్వాత ఐపీఎల్ ప్రారంభం కానుంది. మార్చి 26న ప్రారంభం కానున్న ఐపీఎల్ మే 31న జరిగే ఫైనల్ మ్యాచ్తో ముగుస్తుంది. అయితే దీనిపై ఐపీఎల్ పాలక వర్గాల నుంచి అధికారిక ప్రకటన అయితే రాలేదు. అలాగే ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ కూడా ఇంకా ఖరారు చేయలేదు. దీనికి గల కారణం ఏంటంటే ఏప్రిల్ మే నెలల్లో మన దేశంలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల జాబితాలో ఉన్నాయి. ఈ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఐపీఎల్ ఒకే సమయంలో జరగనుంది. దీంతో సెక్యూరిటీ పరమైన సమస్యలు తలెత్తాయి. ఎందుకంటే కోల్కతా నైట్ రైడర్స్ కు పశ్చిమ బెంగాల్లోని కోల్కతా, చెన్నై సూపర్ కింగ్స్ కు తమిళనాడులోని చెన్నై హోమ్ గ్రౌండ్స్ అనే సంగతి తెలిసిందే. అలాగే కేరళలోని తిరువనంతపురంలో కూడా ఐపీఎల్ మ్యాచ్లు జరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఒకే సమయంలో ఎన్నికలకు ఐపీఎల్కు భద్రత కల్పించడం చాలా కష్టం. అందుకే ఈ 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాతనే ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ను విడుదల చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. అంటే ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించారన్నమాట. ఈ కారణంగానే కోల్కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీలు తమ జట్లకు ప్రత్యామ్నాయ హోమ్ గ్రౌండ్స్ ను కూడా వెతుక్కుంటున్నాయి. కాబట్టి ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ అధికారికంగా విడుదల కావాలంటే ఎన్నికల షెడ్యూల్ వచ్చే వరకు ఆగాల్సిందే. ఇక రెండోది వచ్చేసి ఐపీఎల్ 2026ను మొత్తం 18 వేదికల్లో నిర్వహించనున్నారంట. వేదికలకు సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. బయటకు వచ్చిన 18 వేదికల జాబితాలో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం కూడా ఉండడం గమనార్హం. గతేడాది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విక్టరీ పరేడ్లో తొక్కిసలాట జరిగి 11 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ల నిర్వహణకు కర్ణాటక ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది. దీంతో అక్కడ మ్యాచ్లను ఆడే అంశంపై ఆర్సీబీ మేనేజ్మెంట్ కూడా సందిగ్ధంలో పడింది. ఈ విషయంపై ఇప్పటి వరకు ఏది కూడా అధికారికంగా తేలలేదు. కానీ ప్రస్తుతం బయటకు వచ్చిన వేదికల జాబితాలో బెంగళూరు కూడా ఉండడం మాత్రం అభిమానులకు సంతోషాన్ని ఇస్తుంది. అయితే జనవరి 27 లోపు తమ సొంత వేదిక నిర్ధారించుకోవాలని ఆర్సీబీని ఐపీఎల్ పాలక మండలి కోరిందంట. ఇక మొత్తం 18 వేదికల వివరాలను ఒకసారి చూస్తే ముంబై, చెన్నై, కోల్కతా, బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, అహ్మదాబాద్, లక్నో, ధర్మశాల, న్యూ చండీగఢ్, నవీ ముంబై, విశాఖపట్నం, గౌహతి, జైపూర్, పూణే, రాంచీ, రాయ్పూర్, తిరువనంతపురం ఈ జాబితాలో ఉన్నాయి. అయితే వీటన్నిటిపై కూడా అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది. ఇక ఈ వీడియోకు లైక్, కామెంట్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.